ఎంక్వైరీ కోసం ఉత్తరం రాస్తాం, తద్వారా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని వారు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయించారు అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది వీళ్ళకి? ఒకసారి చెప్పాలి మీరు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది బీఆర్ఎస్ నాయకులకి? ఒకవేళ మీరు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడలేదనే నమ్మకమే మీకుంటే మీరు కోర్టుకు కూడా పోయేవాళ్ళు కాదు. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు శాసనసభలో పెట్టద్దు అని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది మీరే. 2, అది చెల్లుబాటు కాకపోతే మళ్ళీ రిపోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్టు పెట్టినా కూడా దాని యొక్క యాక్షన్ టేకెన్, చర్యలు మా మీద తీసుకోవద్దు అని కూడా ఇదే హైకోర్టుకు వెళ్ళిపోయారు. ఇవన్నీ హైకోర్టులో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న క్రమంలో మా మీద అపాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళకు అత్తదిట్టినందుకు బాధ లేదు, తోడికోడలు నవ్విందనే బాధ ఎక్కువగా కనిపిస్తాను. ఇవాళ నేను నిన్న అసెంబ్లీలో మాట్లాడిన క్రమంలో నిన్న కూడా నా అసెంబ్లీ సాక్షిగా కూడా నా మీద చాలా అభాండాలు మోపడం జరిగింది. ఒక తుమ్మిడిహెట్టి విషయంలో నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి అని పదే పదే శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తా ఉంటే స్థానిక శాసనసభ్యునిగా, తుమ్మిడిహెట్టికి స్థానిక శాసనసభ్యునిగా జోక్యం చేసుకున్నా నేను. స్పీకర్ గారు, అప్పుడు ఉన్న ప్యానెల్ స్పీకర్ గారు బాలునాయక్ గారు, నాకు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి, వీళ్ళు పదే పదే అబద్ధాలు చెప్తున్నారంటే వారు ఒక నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను చెప్పడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర ఎన్ని నీళ్ళు ఉన్నాయో మేడిగడ్డ దగ్గర అంతే నీళ్ళు ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఒక 2-3 టీఎంసీల నీళ్ళు మాత్రమే కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తుమ్మిడిహెట్టికి మేడిగడ్డ మధ్యలో వేరే మేజర్ రివర్స్ ఏవి లేవు, నదులే లేవు. అసలు ఉన్న నదులు ఏవి? చిన్న ఎర్రవాగు, పెద్దవాగు, నీల్వాయు వాగు, రాలివాగు లాంటి 3-4 ఉపనదులు మాత్రమే, రివిలెట్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని కలిపితే ఒక 4-5 టీఎంసీల నీళ్ళు కావు. శబరి నది కలిసేది కూడా మేడిగడ్డ కింద తర్వాతనే, ఇంద్రావతి నది కలిసేది కూడా మేడిగడ్డ తర్వాతనే. ఇక గోదావరిలో నీళ్లు లేనే లేవు అనేది మా అందరికీ తెలుసు. గోదావరిలో నీళ్ళు లేవు కాబట్టి ప్రాణహిత మీద ప్రాజెక్టు కడుతున్నాం. ఎల్లంపల్లి నిండిన తర్వాత గోదావరిలో నీళ్ళు రావాలి. ఈ సంవత్సరం కొంత వరద వచ్చింది కాబట్టి కొన్ని నీళ్ళు వచ్చినాయి. పోయిన 5-6 సంవత్సరాలుగా అసలు గోదావరికి వరదే లేదు. బాబ్లీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మహారాష్ట్ర కట్టిందో అప్పటి నుంచి గోదావరి పూర్తిగా ఎండిపోయింది. గోదావరిలో నీళ్లు కనిపించాలంటే ప్రాణహిత నీళ్ళే దిక్కు. ఈ క్రమంలో తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదనేది అవాస్తవం అని చెప్పే ప్రయత్నంలో నేను లేచి ఒక 2 నిమిషాలు మాట్లాడినందుకు నా మీద అభాండాలు నేను అక్కడ కలగజేసుకున్నా. ఎందుకంటే అది స్థానిక శాసనసభ్యునిగా ఆ ప్రాంతం మీద నాకు అవగాహన ఉన్నది కాబట్టి, నాకు అక్కడ ఉన్న కొన్ని నీటి లెక్కల మీద కొంత అవగాహన ఉన్నది కాబట్టి ప్యానల్ స్పీకర్ గారు నాకు అవకాశం ఇస్తే నేను లేచి నిలబడితే నా మీద అవాకులు చవాకులు అభాండాలు మోపాలి. ఈ భాజపా శాసనసభ్యుడు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నాడు. అంటే ఎవ్వరు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ ముఖం మీద బట్టగాల్చి మూతి మీద వేయాలి. అవునా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తయారు చేస్తే చంద్రశేఖర్ అయ్యర్ గారి మీద అభాండాలు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ డైరెక్టర్ జనరల్ గారు మీద అభాండాలు. దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ కాగ్ మీద రిపోర్ట్ తయారు చేస్తే కాగ్ ఇవన్నీ లెక్కలు సరిగ్గా చూసుకోలేదని. తర్వాత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే పీసీ ఘోష్ గారు కమిషన్ రిపోర్ట్ అంట, పీసీసీ కమిషన్ అంట, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే ఎన్డీఏ రిపోర్ట్ అంట. అంటే నోటికి ఏమొస్తే అది పిచ్చివాగుడు, ప్రగల్భాలు పలుకడం తప్పించి వీళ్ళు అసలు ఇదమిత్తంగా ఎందుకు ఇంత గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు దడుపుకుంటున్నారు? మీ అవినీతి సామ్రాజ్యం అంతా కూలిపోయిందనా, లేకపోతే మీ అవినీతి బట్టబయలైందనా? ఎందుకు మీకు ఇంత బాధ అవుతుంది?